చిన్న వాక్యం చెప్పి కార్యక్రమానికి వెళ్ళిపోతాం. దేవుడికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చాలా చక్కగా వినండి. ఒక 10 నిమిషాలే దేవుని మాటలు ఉంటాయి. తర్వాత మనము దేవుడి చిన్నపిల్లలతో ఆ ఆటలు మనము చూద్దాం. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతిని అతనికి పేరు పెట్టబడినది. చిన్న ప్రార్థన. మహోన్నతుడా దయగల తండ్రి, ఈ వాక్యము బోధిస్తుండగా మీ ఆత్మను మా మీద దయచేయండి. వినుచున్న బిడ్డలైనా హృదయానికి అర్థమే వాక్యం కలిసిమని, మీరే మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడమని యేసు వారి నామం అడుగుచూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు బాలుడ, యేసు బాలుడ, ఎంతయో యేసు బాలుడ, యేసు బాలుడ, ఎంతయో వందనం. ఓ బాసురా దేవా కుమారా, భక్తి వందనం. ఓ బాసురా దేవా కుమారా, భక్తి దేవునికి స్తుతి కలుగును గాక. ఎలా చూడాలి అమ్మా? మనము లోకం అనే చదరంగంలో ఉన్నాం. ఏ చదరంగంలో ఉన్నాం? లోకం అనే చదరంగంలో. మనం ఎప్పుడు ఎలాగవుతుందో మనకి తెలియదు. ఇది ఒక చదరంగం. ఎప్పుడు మనము పైకెక్కుతామో, ఎప్పుడు కింద దిగిపోతామో, ఎప్పుడు పడిపోతామో, ఎప్పుడు లేస్తామో ఎవరికి తెలియదు. అయితే ప్రియమైన సోదర సోదర, దేవుని యొక్క అజెండా ఏంటి? అసలు దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడి ఉద్దేశం ఏమై ఉంది? ఈరోజు 2 విషయాలు తెలుసుకుందాం, ముగించుకుందాం. అమ్మా ఇలా చూడాలి. మన ఉద్దేశాలు మనకు ఉంటాయి ఉండవా? మన ఉద్దేశాలు ఏంటి? మన పిల్లలు బాగుండాలి, సంథింగ్ ఏదో ఉంటుంది. దేవుని ఉద్దేశం ఏంటి? అసలు దేవుని కాన్సెప్ట్ ఏంటి? ఈరోజు మనం తెలుసుకోవాలి. ప్రియమైన సోదర సోదర, దేవుడు ఏం చేశాడు? ఆదిలో ఏం చేశాడు? భూమిని, ఆకాశాన్ని సృష్టించాడు. సృష్టించిన దేవుడు అనాదిలో ఒక ఆలోచన కలిగి ఉన్నాడండి. ఆది అంటే ఇప్పుడు భూమి ఆకాశాలు వచ్చినప్పుడు ఆది. అనాది అంటే భూమి ఆకాశం లేనప్పుడు అనాది. ఈ అనాదిలో దేవుడు అక్కడే ఉండి దేవుడు ఆలోచన చేస్తాడటండి. ఏంటి ఆలోచన? నేను దేవుణ్ణి, నేను శక్తివంతుణ్ణి, నేను జ్ఞానవంతుణ్ణి, ఇంతటి శక్తివంతుడై ఉండగా నేను ఒక్కడే ఉండడం ఏంటి? అమ్మా ఇలా చూడాలి. బళ్ళు పైగా తెల్లబెట్టాలి. నేను ఒక్కడే ఉండడం ఏంటి అని దేవుడు ఆలోచన చేస్తూ, నేను శక్తివంతుణ్ణి, నేను బలవంతుణ్ణి అని, నేను ఆరాధించబడాలి, నేను స్తుతించబడాలని దేవుడు ఆలోచన కలిగిందండి. ఆ ఆలోచనలో వచ్చే దేవదూతలు ఉంటాయి. దేవుడికి స్తుతి కలుగును గాక. ఇది మీరు తెలుసుకోవాలి. దేవుడిని తెలుసుకుని మన ఆరాధన చేస్తే ఇంకా బలంగా ఉంటుంది. దేవుడు ఎజెండా ఏంటో మనం తెలుసుకుంటాం ఈరోజు. ఆదిలో భూమి సృష్టించాడు. ఆది లేనప్పుడు, అనాదిలో దేవుడు అక్కడే ఉన్నప్పుడు దేవుడు ఏమనుకున్నాడు? నేను మహిమపరచుకోవాలి. ఇలా చూడాలి. ఇలా చూడాలి. నేను ఎవరనుకున్నాడు? మహిమపరచుకోవాలి, నేను గణపరచుకోవాలి అని దేవుడు ఆలోచనతో దేవదూతలను సృష్టించాడు. ఏ దేవదూతల్ని? 6 రెక్కల దేవదూతలు, 4 రెక్కల దేవదూతలు, 2 రెక్కల దేవదూతలు సృష్టించాడు. మొట్టమొదటి సృష్టించింది ఎవరిని? భూమిని కాదు, ఆకాశాన్ని కాదు, మనుషులు కాదు. ఎవరిని సృష్టించాడు? దేవదూతను సృష్టించాడు. మీరు రెస్పాండ్ అవ్వాలి. దేవదూతను సృష్టిస్తే దేవదూతలు కోట్లాది దేవదూతలు సృష్టించాడు దేవుడు. ఒక దేవదూత కాదు, ఎన్నో కోట్ల దేవదూతలు సృష్టిస్తే అందులో ఒక దేవదూతని ఒక లీడర్గా పెట్టాడండి. ఎవరో దూత? ఎవరు దూత చెప్పాలి?
దూత ఎవరు? ఆ దూత గాబ్రియల్ దూత కాదు. ఏ దూత? లూసిఫర్. మా సంజయ్ చెప్పాలో చూడాలి. ఏ దూత? లూసిఫర్. దేవదూతలన్నిటికీ లీడర్ అది. ఆ రోజు ఆ దూతకి అధికారం ఇచ్చాడు. ఈ దూతల నుంచి పరిపాలించమంటే వాడికి ఏమొచ్చిందంటే గర్వం వచ్చింది అనుకున్నారకి. ఏమొచ్చింది? గర్వం వచ్చి కొన్ని కోట్ల దేవదూతలను ఆడ వెతుక్కుని, ఇప్పుడు ఎలక్షన్ అంటారు కదా, నా తరపున ఉండండి, నాకు ఓటు వేయండి, నేను ఈ సింహాసనం కూర్చొని మీకు ఏం కావాలి చేస్తానన్నమాట. అమ్మా ఆడు ఏం చేసాడు? కొంతమందిని పక్కలు లాక్కుని దేవుని మీద తిరగబాటు చేయడానికి ఆలోచన చేస్తుంటే దేవుడు ఎవరో? జ్ఞానవంతుడు. అమ్మా దేవదాస్ సాయి గారు అన్నారు, దేవుని జ్ఞానము కుమ్మిడికాయ అంతంటే అంతట మానవుడి జ్ఞానము గుండె సూది అంట. గుండె సూది మునువు. గుండె సూదికి ఏమంటుంది? చివరి ఏమంటుంది? దాన్ని ఏమంటారా? గుండె సూదికి చివరిని అదే దాని కోణం. ఆ కోణం అంటారు. అంటే దేవుడు ఆలోచన అంత చాలా పెద్దది, కానీ అయ్యగారు అలాగే దాన్ని అలాగా పోర్చాడు. దేవుడు జ్ఞానవంతుడు. నువ్వేం చేస్తున్నావు తెలిసేది అర్థమైందండి. నువ్వు ఏంటో అనుకున్నావు, ఎవరికి తెలియదు అనుకున్నామో. ఒక సపోజ్ మనం ఎక్కడికో వెళ్ళి ఏదో చేస్తాడే, ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ దేవుడికి మాత్రం కంపల్సరీ తెలుస్తుంది. ఎవరిని విడిచిపెట్టాడో అందులో సమస్య లేదు. నీ జాతకం అంతా ఎవరి దగ్గర ఉంటుంది? నా జాతకం ఎవరి దగ్గర ఉంటుంది? నేను ఇలాగ వేసుకుని ఎందుకు చెప్తున్నాడు, వెనకాల ఏం చేస్తున్నాడో అని ఉంటుంది కదా కొంతమందికి. అమ్మ నా జాతకం ఎవరి దగ్గర ఉంటుంది? ఏసే దగ్గర ఉంటుంది. దేవుడికి స్తుతి కలుగును గాక. దేవుడు ఎజెండా ఏంటో మనం తెలుసుకున్నాం. ముందు దేవదూతను సృష్టిస్తే దేవదూతల ద్వారా ఆరాధన చేయాలనుకున్నాడు. దేవుడు మెప్పుకోవాలనుకున్నాడు, స్తుతించుకోవాలనుకున్నాడు. కానీ ఆ దేవదూత ఏం చేసింది? కొంతమందిని యాడ్ చేసి దేవునికి స్తుతించలో పోయి, అప్పుడు దేవదూతలు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు చెప్పాలి. ఏం చేశాడు? కిందకి తోసివేశాడు. ఆడనే మనం సాతాను అంటున్నాం. ఏమన్నా? సాతాను అంటున్నాం, ఘట సర్పం అంటున్నాం. బాగా ఆలోచన చేసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది? దేవదూత నుంచి. ఒకటి దేవదూత విడిపోయి దేవదాసాయి గారు అన్నారంటే, అయ్యా ప్రార్థన చేస్తుంటే దేవుడు వచ్చి, దేవదాసు నువ్వు మ్యారేజ్ చేసుకోలేదు, డబ్బులు పట్టుకోవట్లేదు, చాలా బాగుంది, నీకు ఏదో చేయాలయ్యా, ఏం చేయమంటాడు అన్నాడు. నీకు ఏం కావాలి అడుగుతానంటే సాతాను మనసు మార్చమన్నాడు. ఏంటండి? సాతాను మనసు మార్చి సాతాను క్షమించమన్నాడు. అప్పుడు సాతాన్ దగ్గరికి వెళ్ళండి. సాతాను రప్పించాడు. బాగా ఆలోచించాడు. సాతాను అంటే, సాతానా నువ్వు మారుకో, నేను క్షమించేస్తాను, నువ్వు చేసిన తప్పు నేను క్షమించేస్తాను, మళ్ళీ నిన్ను మాలో కలిపేసుకుంటాను అంటే, ఆ సాతానికి ఏమన్నాడంట? బాగా ఆలోచించాలి. ఆ సాతానికి ఏమన్నాడంట? నేను ముందు ఎలా ఉన్నానో ఆ అధికారం నాకు ఇస్తే మేము మారిపోతాను. ముందు ఎలా ఉన్నాడు అతను? దూతలకు అందరికి లీడర్గా. మళ్ళీ అది ఇస్తానంట, మారిపోతాడంట. అలాగే కుదరదు, కానీ నువ్వు మారుతున్నాడు. అంటే దేవదాసాయి గారు ఎంత వాడంటే సాతాను కూడా మార్పు పొందేలాగా ప్రార్థన చేసేవాడు. దేవుని ఎజెండా ఏంటంటే దేవదూతలు సృష్టించకపోయే దేవుడిని. అమ్మా దేవదూతలు దేవుడిని సృష్టించడం కింద పడిపోయారు. అప్పుడు దేవుడికి ఆలోచన వచ్చిందంట, మానవుని సృష్టించాలని. ఎవరు సృష్టించాలని? మానవుల ద్వారా ఆరాధన చేసుకోవాలని, దేవుడిని స్థుతించుకోవాలని, ఆయన రూపాన్ని మనకిచ్చి ఆయన ఆత్మ మనలో పెట్టి మానవుని సరి చేస్తే, ఆ ఇద్దరు పేరు ఎవరో? మానవుల ఇద్దరు పేర్లు. ఒకరి పేరు అవ్వ. ఆదాము అవ్వ కూడా కొన్నాళ్ళు నుండి దేవుని ఏం చేసి చెప్పాలి? ఏ మోసం అది? ఏ మోసము? ఆజ్ఞ అధిగమించడమే మోసం. అంటే తినవద్దన్న పండుని తినడమే పాపం. ఆ పాపం వల్ల వాళ్ళకి ఏమొచ్చిందంటే, వాళ్ళకి భయంకరమైన పాపం ఎంటర్ అయిపోయింది. ఎప్పుడు చెమట ఎరగిన వారి చెమట వచ్చారు. అప్పుడు అనుకున్నాడంట, మానవుడు కూడా దేవుడు నన్ను ఆరాధించలేదని, నేనే మానవుడు వెళ్ళిపోవాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడు రావడానికి కారణం అది. అర్థమైందండి? దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఆయన ఆరాధించుకుంటాడు, ఆయన స్తుతించుకోవడానికి, ఆయన గణపరచుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇంకా చాలా ఉన్నాయి. మానవుడిని తన రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపం ఏం చేస్తుందంటే సాతాను గడి లాక్కుపోతుంటే, ఆ సాతాను గడి నుంచి లాగి ఆయన దగ్గర తీసుకోవాలని
అని ఈ లోకానికి వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మునుపు దూరస్తులము, ఇప్పుడు క్రీస్తుకి సమీపిస్తులుగా. మనం అందరం ఒకప్పుడు ఎవరు అమ్మ చెప్పాలి? మునుపు ఎవరు? నేను అవుతే మా మహా దూరం ఉన్నవాడిని, భాస్కర్ వస్తే తలుపు వేసి కూర్చున్నవాడిని. అమ్మా మా సేవకులు వస్తే పెద్దాపురాన్ని ప్రార్థన చేయడానికి ఇంటికి వస్తే 3వ గదులు తలుపు వేసుకుని ఎప్పుడు వెళ్ళిపోతాడా అని అనుకుంటాడు మనసులో. వెళ్ళిపోయాక నాకు సొంతం ఎంతో బలం వచ్చినట్టు అయ్యింది. ఉన్నంతసేపు ఎక్కడ నుండి ఉక్కురు పిక్కురు ఉండేది. ఫ్యాన్ గెలిపి లేని దగ్గర ఆ వంటగదిలో కూర్చొని ఉన్నవాడిని. మునుపు దూరొస్తాడు నన్ను ఏం చేసేప్పుడు ఆయన సమీపంగా చేసాడు. అందుకు వచ్చాడు. దూరంగా ఉన్న వారిని దగ్గరగా మార్చడానికి లోకానికి దేవునికి స్తుతి కలుగును గాక. నేను బాగా వ్యతిరేకించేవాడిని దేవుడిని, బాగా అనిపించాలి. బాగా వ్యతిరేకించేవాడిని. ఎవరైతే దగ్గరిస్తున్నారో వాడిని దేవుడు గట్టిగా పట్టుకుంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అదే ఎందుకు వచ్చాడో 2 విషయాలు చెప్పి ముగించేస్తాను. ఒకటి మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనము. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టును. దేవునికి స్తుతి కలుగును గాక. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. అతను పేరే పేరేంటి? కుమారుడు పేరు పెట్టమన్నారైనా ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి అమ్మా? ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? మన ఊళ్ళో మన ఇమ్మానుయేలు కాదు, మన బైబిల్ ఉన్న ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు. అమ్మ ఏమంటే అర్థం? దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఈరోజు యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీకు తోడు ఉండడానికి. ఎవరు తోడు ఉండడానికి? నీ తోడు ఉండడానికి. నువ్వు ఒక్కోసారి ఒంటరివాడు అయిపోయాను ఆలోచన వస్తుంటుంది. నేను ఒంటరిదానం అయిపోయాను, నేను ఒంటరివాడిని అయిపోయాను, నా తరపున ఎవరు లేరు, నన్ను అందరూ వదిలేశారు అనుకున్నప్పుడు దేవుడు అంటాడు నేను ఉన్నానమ్మా, నీ తోడుగా నేను వచ్చాను, అందుకే వచ్చాను అని దేవుడు ఈరోజు చెప్పడానికి, నీ తోడుగా ఉండడానికి వచ్చాడు. దేవుడికి స్తుతి కలుగును గాక. అమ్మా ఇలా చూడాలి, ఇలా చూడాలి. మనుషులు వదిలేచ్చి కానీ దేవుడు మాత్రం ఏమన్నాడు? దేవుడు నిన్ను విడవను ఎడబాయను అంటాడు దేవుడు. నీ తల్లిదండ్రులు వదిలేచ్చు అమ్మా, నీ పిల్లలు వదిలేచ్చు, కానీ ఏ సైడ్ ఉందా? ఆయన ఎందుకు వచ్చాడు? నీకు తోడు ఉండడానికి వచ్చాడు. నాకు ఎవరు లేదు అనుకుంటున్నామో దేవుడికి స్తుతి కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరు సోదరు ఇలా చూడాలి, ఇలా చూడాలి, ఇలా చూడాలి. దేనికి వచ్చాడు దేవుడు? చెప్పాలి, దేనికి వచ్చాడు? దేవుడు తోడు ఉండడానికి వచ్చాడు. ఇమ్మానుయేలు పేరేంటి? అర్థం ఏంటి? క్రీస్తు అంటే అర్థం ఏంటి? యేసు క్రీస్తు అంటే మనం అంటున్నాం కదా, క్రీస్తు అని, యేసు అని. క్రీస్తు అంటే అర్థం ఏంటి? రక్షకుడు అన్నమా. యేసు అంటే అభిషక్తుడు. బాగా ఆలోచన చేసుకోవాలి. మీరు రాసు మీరు తెలుసుకోవాలి, చదువుకుని పిల్లలు. ఇప్పుడు పొద్దున ఎవరన్నా అంటే ఏంటంటే యేసు అంటే రక్షకుడు అండి. యేసు అంటే ఏంటి? క్రీస్తు అంటే రక్షకుడు, యేసు అంటే అభిషక్తుడు. అంటే రక్షించడానికి అభిషక్తుడు అంటే ఏంటి? నియమించిన వాడు. అభిషక్తుడు అంటే ఏంటి? నియమించిన వాడు. ఏ పనికి నియమించాడు దేవుడు? అతన్ని రక్షించడానికి దేవుడు కుమారుడిని నియమించాడు. అందుకనే యేసు క్రీస్తుకి పేరు పెట్టమని ఎవరికి చెప్పాడు? మరియమ్మకి చెప్పాడు. అలాగే ఇమ్మానుయేలు పేరు పెట్టమని అదే మరియమ్మకి చెప్తున్నాడు. ఆ మరియమ్మకి తోడుగా ప్రజలకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. రెండోది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనములు చూద్దాం త్వరగా. ఇలా రావాలి, లోనకు రావాలమ్మా బాబు, లోనకు రావాలి. ఒకరు ఉన్నాడు చాలు, లోనకు రావాలి, లోనకు రావాలి. బాబు ప్రసాద్ లోన కూర్చోండి, లోన కూర్చోండి. చెప్పండి. 8వ అధ్యాయం 1-2 వచనములు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏ శిక్ష విధింపలేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు చెప్పాలి. నియమము పాప మరణములను నన్ను విడిపించిన దేవునికి స్తుతి కలుగును గాక. పాప కాడి నుంచి విడిపించడానికి వచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక.
పాప కాడి నుంచి విడిపించడానికి వచ్చాడు. ఇలా చూడాలమ్మా, చాలా మంది పాపాలు చేసి అంటే పాపాలు చేసి ఆ పాపం కూడుకుంటకి ఏం చేస్తుంటారు? దాన ధర్మాలు చేస్తుంటారు. జాతర చేయరా? ఈ క్రిస్మస్ కాలంలో ఎక్కువ దుప్పట్లో పంచి పెడతాం, చీరలు పంచి పెడతాం, మంచిదే. కానీ కొంతమంది ఏం చేస్తారు? ఈ దుప్పట్లో పంచి పెడితే తెలియని కొంతమంది రాజకీయ నాయకులు వచ్చి కౌన్సిలర్లు వచ్చి టౌన్లో పంచి పెడుతుంటారు. ఎందుకు? వాళ్ళు కౌన్సిలర్లు అంటే ఏం చేస్తుంటారు? అక్కడ దగ్గరగా మారుతుంటారు. తప్పు చేస్తున్నట్టు కదా. ఈ తప్పు మార్చుకోవాలని ఏం చేస్తుంటారు? ఆ క్రిస్మస్ రోజుని నేను దుప్పట్లు ఇచ్చేస్తే ఈ పాపం పోద్దాము అని ఆలోచనతో దుప్పట్లు పంచి పెడుతుంటారు. కొంతమంది అందరూ కాదు. అమ్మా మరి పోద్దా చెప్పండి లేదు. అమ్మ పోదా అమ్మా పోదా? ఎందుకు పోదు చెప్పాలి. ఎందుకు పోదన్నారు? దానికి కూడా కొంచెం మార్పు ఉండాలి కదా. ఎందుకు పోదు? ఎట్టి పరిస్థితుల్లో పోదు. నీ పాపము దేని వల్ల పోవాలంటే యేసు రక్తం వలనే. అందుకనే పాపపు కాడి నుంచి విడిపించడానికి దేవుడు వచ్చాడు లోకానికి. నువ్వు పాపపు కాడితో నలుగుపోతున్నావు. ఆ నలుగుపోతున్న నిన్ను ఆ కాడి నుంచి విడిపించి నీకు స్వస్థతలు ఇచ్చి హాయి బతకమని దేవుడు వచ్చాడు. ఇప్పుడు సాధారణ బంధంలో ఉన్న మనల్ని ఏ పని చేయనివాడంటే వాక్యం ఉంది. నేను మంచి చేయాలనుకున్నాను, చేయలేకపోతున్నాను. నేను మందిరానికి వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేకపోతున్నాను. ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? సాతానుగా చేసే అడ్డు. సాతానుగా ఏం చేస్తాడు? నేను చెయ్యాలనుకున్నానండి. ఒకసారి నాకు కూడా సాతానుగా పెట్టి భయంకరంగా చూచాడు. మందిరానికి వెళ్తాను నిలబడి మా వాక్యం అర్థమయ్యేది కాదు. ఏంటి ఎలాగవుతుంది అనుకున్నాడు. అంటే సాతానుగా ఏం చేసేవాడు? డిస్టర్బ్ చేసేవాడు. అనాలోచనతో ఉండి గుర్రంతా ఏదో ఆలోచన చేసుకుంటూ ఉన్నవాడిని. ఆ వాక్యం అర్థం ఒకప్పుడైతే రాసుకున్నవాడిని. ఆ వాక్యాన్ని నా డ్యూటీలో నేను డ్యూటీ చేసేవాడిని. ఆ డ్యూటీలో మా ఎంప్లాయీస్కి అందరికి చెప్పుకోండి. అలాంటిది వాక్యం మీద దృష్టి లేకపోయింది. మన సోదర పాప కాడి నుంచి విడిపించడానికి లోకానికి వచ్చాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. 3వది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. 3వ చెప్తే ముగించుకుందాం. తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరం తీర్చడానికి వచ్చేటట్టు దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా చూడాలమ్మా, ఏ అవసరం తీర్చడానికి వచ్చాడు? ప్రతి అవసరం తీర్చడానికి లోకానికి వచ్చాడు. ఎందుకు యేసయ్య లోకానికి వచ్చాడు? ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఒకటి తోడుగా ఉండడానికి వచ్చాడు. ఒకసారి నీకు నీకు బాధ వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రుల దగ్గర నువ్వు ఎవరు లేరే నాకు అనుకుంటావు. ఒకసారి చీకటి కనపడుతుంటుంది, దారి కనపడదు, ఏం చేయాలి అర్థమవదు. అలాంటప్పుడు అంటాడు యేసయ్య నేను తోడుగా ఉన్నానయ్యా, నేను తోడుగా ఉన్నానని దేవుడు నీకు భరోసా ఇస్తున్నాడు. రెండోది పాపంతో కొట్టుబడినట్టు నిన్ను ఈ పాపం ఎలా పోద్ది అనుకుంటే పాపం కాడించి విడిపించడానికి 2000 సంవత్సరాల కింద వచ్చి ఆయన రక్తం సిందించి ఆయన రక్తము దారులుగా పోసి సిలువలో మోసినప్పుడు ఏంటంటే ఇలా చూడాలి. భుజం మీద ఏముందండి? భుజం మీద ఏముంది చెప్పాలి. ఏముంది? సిలువ ఉంది. చెప్పండి, ధైర్యంగా చెప్పకపోతున్నారండి. డౌటా? సిలువ ఉంది. ఆ సిలువ పాపం సిలువ చాలా బరువైంది. ఈ బరువైన సిలువని ఇక్కడ పెడితే ఈ భుజం మార్చుకుని ఉన్నదంటే ఏసైనా భుజం మార్చుకుంటే కుదరదు. ఈ భుజం మీద నువ్వు పోయాలి. ఈ భుజం ఏమైంది? ఆ కర్ర ఏం కర్ర? పచ్చి కర్ర, పచ్చి మాను తుమ్మకర్రది. ఆ తుమ్మకర్ర ఏం చేస్తుందంటే నడిచేటప్పుడు ఇలా కట్ అయిపోయిందంటే రంపం కోసేస్తుంటే ఆ గాడిలో పడిపోయి ఏంటండి ఆ రంపం కోసేసిన గాడిలో పడిపోయి మంట వచ్చేస్తుంటే ఇలా మార్చుకున్నారంటే మార్చుకున్నారు. భుజము మార్చిన ఉన్నదండి ఆయన. అర్థమైందంట? ఎక్కడన్నా నిలబడి ఆవేశం తీర్చుకున్నారనుకుంటే ఆవేశం తీర్చుకునే ఉన్నదండి ఆయన. నడు పొరడాపోతుంది. దేవుడికి స్తుతి కలుగునుగాక, దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సోదరుడా, ఈరోజు యేసయ్య ఎందుకు వచ్చాడంటే నీ పాప కాడిని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. మూడోది నీ ప్రతి అవసరం తీర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఏది అవసరం వస్తే దేవుడు అడగమన్నాడు. అడుగుడి నీకు ఇవ్వబడును,
నువ్వు అడుగు, నువ్వు వెతుకుడి నీకు దొరుకును. ఎక్కడ దొరుకుతుంది? దైవ సన్నిధిలోనే. నువ్వు ఇంటికాడ కూర్చుని ఎదురు అవ్వదు. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి అయ్యా నాకు అది అవసరం అంటే అవసరం తీర్చడానికి వచ్చాడు, తప్పకుండా దేవుడి అవసరం తీరుస్తాడు. వెతుకుడి దొరుకును. నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? నువ్వు ఉద్యోగం కావాలా, నీకు ఆరోగ్యం కావాలా, నువ్వు ఎక్కడ వెతకాలి? దైవ సన్నిధులను వెతికితే నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు బలం ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. తొట్టు నీ తీవడును, తొట్టు ఏసే హృదయం తొట్టు. నీకు ఏది కావాలంటే ఆ నిధిలో తీసుకుంటావు. ఏసీ దగ్గర ఏముంది సార్? తన నిధి ఉంది, సన్నిధి, సన్ ప్లస్ నిధి. ఏది కావాలో తీసుకొచ్చు. ప్రియమైన సోదరు, దేవుడి లోకానికి 3 ఇవ్వడానికి, చాలా ఇవ్వడానికి వచ్చాడు. కానీ ఈరోజు 3 విషయాలు చెప్తాను. ఒకటి, ఇవ్వడానికి వచ్చాడు, తోడు తోడు ఉండడానికి వచ్చాడు. మీకు అర్థమవుతుంది ఈ మాటలో? ఉన్నారా? ఇక్కడ ఉన్నారు కదా అందులోనే. దేవుడి స్తుతి, దేవుడికి మహిమ కలుగునుగాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు ఈ లోకంలో పుట్టెను, క్రీస్తు నేడు ఈ మందిరంలో పుట్టెను, క్రీస్తు నేడు పల్లకడములో పుట్టెను. దేవుడికి మహిమ కలుగునుగాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. ఒకటి, తోడుగా ఉండడానికి, తోడివ్వడానికి వచ్చాడు. రెండోది, పాపకు కాని విడిపించడానికి వచ్చాడు. మూడోది, నీ ప్రతి అవసరం తీర్చడానికి వచ్చాడు. నాలుగోది, మా మూటిగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, వారసత్వం ఇవ్వడానికి వచ్చాడండి. ఏమివ్వడానికి వచ్చాడు? వారసత్వం ఇవ్వడానికి వచ్చాడు. ఆరోది, వరమని ఇవ్వడానికి వచ్చాడండి. వరమని ఇవ్వడానికి. ప్రభువా నాకు దర్శనం ఇవ్వరమి, ఎవరిని దర్శనం వరమిని మోకరితే దేవుడితో మాట్లాడేస్తాడు. నీకు ఏం కావాలో, ఈ పక్కన ఏం జరుగుతుంది కూడా దేవుడు దర్శనం వరమిదే. వరాలు ఇవ్వడానికి వచ్చాడు, వారసత్వం ఇవ్వడానికి వచ్చాడు, పరలోక రాజ్యం ఇవ్వడానికి. దేవుడికి స్తుతి కలుగునుగాక, దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, బాణన్న యేసయ్యకి, బోలో యేసు మహారాజుకి. ఇప్పుడు